వాళ్ళు హంట్ చేసిన యానిమల్స్ నుండి ఇట్లా జాకెట్స్ అండ్ కోట్స్ తయారు చేస్తారు. ఆ సైజ్ డిఫరెన్స్ చూడండి, క్రేజీ ఉంది అసలు. ఇది గ్రిజ్లీ బేర్, వైట్ వుల్ఫ్. ఇది చిచ్చా మన చిన్న ఫేర్ బ్యాంక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టూర్. నేను చాలా ఇయర్స్ నుండి ఉన్నా ఇక్కడ, బట్ ఎప్పుడు ఆ థాట్ రాలే చిన్న ఎయిర్పోర్ట్ టూర్ చేద్దామని చెప్పేసి. పైకి వెళ్ళాక మళ్ళీ పైన ఒక 2 రెస్టారెంట్స్ ఉంటాయి, కాఫీ షాప్ ఉంటుంది, దాని తర్వాత ఒక 4 గేట్లు ఉంటాయి అంతే. సో ఆ 4 గేట్లలో మన ప్లేన్ ఎక్కడ ఉందో చూసుకుని వెళ్ళిపోవడమే. బట్ మనకు టైం ఉంది కాబట్టి పైన మంచిగా ఒక రెస్టారెంట్ ఉంది కదా, బార్ అండ్ రెస్టారెంట్. 31st ఇంకా ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చేసాం. దాని తర్వాత రేపు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తాం. ఎనీవేస్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ టీచర్. నా ఫ్లైట్కి ఇంకా 4 గంటలు ఉంది కాబట్టి నేను బ్యాగ్స్ చెక్ ఇన్ చేయలేకపోతున్నా. ఇంత తొందర ఎందుకు వచ్చినా అంటే ఆల్రెడీ నన్ను డ్రాప్ చేసే వాళ్ళు హెల్దీ పడుకోవాలి కదా అని చెప్పేసి నా ఫ్లైట్ రాత్రి 2:30కు ఉంది. వీళ్ళని ట్రబుల్ చేయడం ఎందుకు, మళ్ళీ ఊబర్ లిఫ్ట్ కూడా దొరకడం చాలా కష్టం అంత రాత్రి. సరే అని చెప్పేసి ఎర్లీగా వచ్చిన. ఇక్కడ 2 ఫ్లోర్లు ఉంటాయి. ఈ కనిపించే నేను నిలబడ్డ ఫ్లోర్ ఒకటి, పైన ఒకటి. పైన pretty much ఇంకా సెక్యూరిటీ చెక్, టెర్మినల్ 4 గేట్లు ఉంటాయి అంతే, 4 డోర్లు. చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఐడియా వచ్చింది. నేను ఫేర్ బ్యాంక్స్ ఎయిర్పోర్ట్ నేను ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. లాస్ట్ 7 years నుండి నేను ఇక్కడే ఉంటాను కానీ నేను ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. కాబట్టి ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు ఎలాంటి థింగ్స్ ఉన్నాయని చెప్పేసి మనం చిన్న అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం. క్రిస్మస్ వైబ్ లోనే ఉన్నాం కాబట్టి క్రిస్మస్ డెకరేషన్స్ మొత్తం అలానే ఉన్నాయి. బట్ ఇక్కడైతే వరల్డ్ రికార్డ్ హాలీబర్డ్ ఉనా అలాస్కా అంటారు, అలాస్కా అంటారు. సో అట్లాంటి ఒక చిన్న టౌన్ లో ఒక ఆయన పట్టిండంట. బట్ క్రేజీ ఉంది అది. ఆల్మోస్ట్ 450 pounds 31 year old ఉన్న ఒక అబ్బాయి పట్టిండంట. వావ్, బాగుంది. చిన్న పోలార్ బేర్, పెంగ్విన్స్. ఇది యటి, మౌంటైన్ మ్యాన్ అంటారు కదా, ఇట్స్ ఎ మిత్. కొందరు చాలా బిలీవ్ చేస్తారు యటిలో. అండ్ ఇక్కడ ఈ మాన్స్టర్ ఫ్యాట్ ట్రక్ టూర్స్ అని డెనాలీలో స్టార్ట్ చేసింది అనుకుంటా. ఇది ఎప్పుడు చూడలేదు నేను, చాలా రోజులైంది. అసలు ఏం నడుస్తుంది చుట్టూ అది ఇది అని నోటీస్ చేసి. బట్ ఐ థింక్ క్రేజీ ఉంది ఈ ఫ్యాట్ ట్రక్ అయితే. ఇది స్నోలో వెళ్తుంది, వాటర్లో వెళ్తుంది, బురదలో వెళ్తుంది. అసలు దీనికి లిమిటేషన్స్ అంటూ ఏమి ఉండవు. ఇక్కడ అయితే స్క్రీన్ లో కనిపిస్తుంది ఒక ఫ్రోజన్ లేక్ మీద డ్రైవ్ చేస్తుండ్రు. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ట్రై చేయవచ్చు. బట్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ $100,000 పైనే ఉంటుంది. కొన్ని $200,000 $300,000 వెహికల్స్ కూడా చూసినాం. డిఫరెన్స్ ఏముంటది అంటే కొద్దిగా ఇంజిన్ హార్స్ పవర్ లో ఉంటుంది, బట్ ఆల్సో సీటింగ్ కెపాసిటీ 1-2 సీట్లు ఉంటే తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇట్లా మంచిగా ప్యాసింజర్స్ ని తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే లోపల సీట్స్ కనిపిస్తున్నాయి కదా, అట్లా ఎక్కడంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఆ వెహికల్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. బట్ యా, క్రేజీ ఉంది. టైర్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. టైర్ మొత్తం ఇన్ఫ్లేట్ చేయడమేమో, అందుకే కొద్దిగా సర్ఫేస్ ఆ విడ్త్ ఎక్కువ అవుతుంది. మస్తు ఉంది చిచ్చా. నైస్. చాలా సాఫ్ట్ ఉన్నాయి కాబట్టి అది వెళ్తూ ఉన్నప్పుడు సర్ఫేస్ కాంటాక్ట్ అన్నది ఎక్కువ అయ్యి మంచి గ్రిప్ దొరుకుతుంది. అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది స్నోలో కానీ వాటర్లో కానీ. దాని తర్వాత ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు గుడ్ స్టఫ్, వెరీ నైస్. కొద్దిగా ముందుకు వస్తే ఇది గ్రిజ్లీ బేర్, నోమ్ అలాస్కాలో వరల్డ్ రికార్డ్ అంట. వెరీ బిగ్ బేర్, నైస్. ఈ గ్లాస్ లో మొత్తం గ్లేర్ వస్తుంది, చాలా మంచి క్లీన్ చేసిన, అందుకోసం ఎటు చూసినా గ్లేర్ వస్తుంది. ఇక్కడ ఉంది మన పోలార్ బేర్. క్రేజీ అయితే. పోలార్ బేర్ వరల్డ్ రికార్డ్ క్లాస్. ఇది బ్యాగేజ్ క్లెయిమ్, చుట్టూ క్రిస్మస్ డెకరేషన్ చేసిండ్రు. బట్ ఇక్కడ ఉంది స్నో క్యాట్ అంటారు. నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి మన యుఎస్ టెక్నాలజీ కాదు, ఇది స్కాండినేవియన్, నార్వే, స్వీడన్ ఇట్లాంటి కంట్రీస్ నుండి డిజైన్ చేసిన చిన్న స్నో బగ్గీస్ అంటారు. ఇక్కడ నుండి మంచిగా మెట్లెక్కి లోపల ఇటు 5 సీట్స్ ఉన్నాయి. సో 10 మంది ముందర ఇంకో 2. ఇది ట్రైలర్ కాబట్టి దీని ఇంజిన్ ఇంకో కంపార్ట్మెంట్ లో ఉంటది. సో ఇది pretty much 12 members ని హోల్డ్ చేస్తుంది అనుకుంటున్నాం. మనం చిన్న హాట్ స్ప్రింగ్స్ తెలుసు కదా. నో, యాక్చువల్లీ దీనికి ఓన్లీ 10 seats ఉన్నాయి. ముందర చిన్న క్యాబిన్ ఉన్నది అనుకున్నా, ముందర చిన్న క్యాబిన్ ఏం లేదు. సో మీరు ఫెయిర్ బ్యాంక్స్ కి వచ్చి చిన్న హాట్ స్ప్రింగ్స్ రిసార్ట్ కి వెళ్తే వావ్, పైన మూన్ రూఫ్ ఉంది, పానోరామిక్ వ్యూ. క్రేజీ అయితే చూసిన దూరం నుండి. బట్ ఇట్లాంటి వాటిలో నేను కూర్చోలే, ఎందుకంటే మాకు ఆర్మీలో డిజైన్ చేసింది వేరే పర్పస్ కోసం ఉంటాయి కాబట్టి అవి చాలా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఐ థింక్ ఇట్ మేక్ సెన్స్. స్నో టెరెన్స్ లో మౌంటైన్స్ పైకి వెళ్ళాలి, చాలా మంది వెళ్ళాలి గ్రూప్ లో అంటే
ముందర అట్లాంటి స్నో ట్రక్ తో పుల్ చేయొచ్చు, లేదంటే దీనికి ఈ స్నో క్యాట్ కి ఇంకో ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ కి ఒక 1-2 ట్రైలర్స్ అయితే ఈజీగా పుల్ చేస్తుంది. మంచిలే కాబట్టి మొత్తం 10 మంది కూర్చున్నా కూడా 2500 pounds కన్నా ఎక్కువ ఉంటారు కాబట్టి ఐ థింక్ దిస్ ఎ వెరీ గుడ్ ఫిట్. బట్ మీరు ఫేర్ బ్యాంక్స్ కి వస్తే ఈ చీనా హాట్ స్ప్రింగ్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. వింటర్స్ లో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనకు అక్కడ బయట ప్లేన్ ఉంది, బయటకు వెళ్ళాక చూపిస్తా. ఇల్లు మొత్తం సెక్యూర్ చేసి వాటర్ ఉన్నాయి, ఆ ఫ్యూయల్ ఉన్నా. ఓ యాక్చువల్లీ చెప్పలేదు కదా, మనం సియాటల్ వెళ్తున్నాం. అక్క దగ్గరికి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని 1 వీక్ అట్లా మంచిగా చిల్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తాం. అండ్ ఆల్సో సెమిస్టర్ బ్రేక్ కాబట్టి 1-2 టూర్స్ చేసిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ ఒక టూర్ ఉంది, ఆ టూర్ చేసి దాని తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. మన పనులలో మళ్ళీ బిజీ ఉంటాం యాజ్ ఇట్ ఈస్. వస్తూ ఉంటే మన వాళ్ళు చిన్న శాండ్విచ్ పాకెట్స్ ఇచ్చిండ్రు. దీని లోపల మూస్ మీట్, ఇక్కడ మూస్ క్యారబో హండ్ చేస్తారు కదా, ఆ హండ్ చేసిన మీట్ ఇంకా కొన్ని వెజీస్, సేమ్ మన సమోసా లాగానే సిమిలర్ కాన్సెప్ట్, కానీ ఒక బన్ లోపల అన్ని స్టఫ్ చేసి మంచి ఒక శాండ్విచ్ టైప్స్ లో రెడీ చేసినాం. ఇంకా నా కోసం తీసుకొని వస్తే సరే పైకి వెళ్ళినాక కాసేపు ఎట్లా 4 గంటల టైం ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి ఆకలిస్తుంది, మధ్యలో తింటా. సో ఇక్కడ ఉన్న చిన్న చిన్న యానిమల్స్ ని ఎక్స్ప్లోర్ చేసినాం కదా, అటు సైడ్ ఏముందో చూసాం. ఒక ఓల్డ్ స్కూల్ చిన్న ఏరోప్లేన్ ఉంది, అది చూపిస్తా. ఈ ప్లేన్ పైన ఫేర్ బ్యాంక్స్ అని రాసింది, బట్ ఇది టేల్ వీల్ ప్లేన్ అనుకుంటున్నా. టేల్ లేదు, కానీ కొన్నిసార్లు టేల్ అక్కర్లేదు. అక్కడున్న యూనో ఒక చిన్న మెటల్ హింజ్ ఉంది. ఐ థింక్ అట్లాంటి ప్లేన్స్ కూడా చూసిన. సో ఓన్లీ 2 wheels ఉన్నాయి దీనికి, బట్ చాలా ఓల్డ్ స్కూల్ ప్లేన్ అన్నట్టు అనిపిస్తుంది. మోర్ దాన్ ఎ సెంచురీ. ఓకే, మోర్ దాన్ ఎ సెంచురీ ఆఫ్, ఐ థింక్ దిస్ ఇస్ అ రియల్ ప్లేన్. ఓకే, అప్పట్లో ఇట్లానే ఉంటుండే ప్లేన్స్. దీన్ని మళ్ళీ మన ఎయిర్పోర్ట్స్ కి, మ్యూజియం కి డొనేట్ చేస్తూ ఉంటారు. బాగుంది. వింగ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంది, నైస్. కాకపోతే అక్కడ క్లోజ్డ్ కాక్పిట్ లేదు, అక్కడ ఓపెన్ ఉంది. మన వాళ్ళు హెల్మెట్, గ్లాసెస్ ఇవన్నీ వేసుకుని ఫ్లై చేస్తుండే అనుకుంటా. అటు సైడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. ఇటు పైకి సెక్యూరిటీ చెక్ ఉంది. ఇక్కడ ఏముంది అంటే చిన్న కాఫీ షాప్, స్నాక్ షాప్, చిన్న స్టోర్ ఉంది. గిఫ్ట్ షాప్ పైనే ఉంది. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలా, మీరు రాగానే ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర అట్లీస్ట్ ఒక 15-20 minutes స్పెండ్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. లోకల్ రెస్టారెంట్స్ ఉన్నాయి, బ్రూవరీస్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. ఫేర్ బ్యాంక్స్ విజిటర్ గైడ్ అంట, ఇవన్నీ ఫ్రీనే. మీకు నచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. 3 గేట్లు దాటేసినాం. ఇక్కడ అలాస్కా ఇంకా డెల్టా కౌంటర్స్ ఉన్నాయి. అది ఎండ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. చిచ్చా బ్యూటిఫుల్ వూల్ఫ్ ఉంది, వైట్ వూల్ఫ్. సో వూల్ఫ్ అన్నది నేను విల్డర్నెస్ లో చూడలే. ఇంకా దానికోసం ఒక మంచి మూమెంట్ వస్తుందేమో నాకు విల్డర్నెస్ లో ఉన్నప్పుడు. నేను ఫొటోస్ లో చూసిన, నేను వెళ్ళా రిమోట్ క్యాబిన్స్ కి నేను వెళ్ళి వచ్చిన తర్వాత మన ట్రైల్ క్యామ్స్ అంటారు, మనము చెట్టు గడ్డేసి అట్లా వదిలేస్తాం. అవి ఏదైనా మూవ్మెంట్ ఉన్నప్పుడు ఫొటోస్ తీస్తూ ఉంటాయి. ఆ ట్రైల్ క్యామ్స్ లో ఉన్న రికార్డ్ అయిన పిక్చర్స్ అండ్ వీడియోస్ లో వూల్ఫ్ ని చూసినా కానీ రియల్ గా ఎప్పుడు చూడలే. దాట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు సీ ఇన్ అలాస్కా. అది పోలార్ బేర్, ఇంకొన్ని పెద్ద వేల్స్. టైం ఉంది చిచ్చా, చూసాం. 1 thing at a time కదా, తొందర ఏం లేదు. సో ఇది ఎండ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ వచ్చేసింది. అంతే, ఫేర్ బ్యాంక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చెప్పడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బట్ నైస్, క్యూట్ అండ్ షార్ట్. అండ్ ఇక్కడ మనం ఫ్లై అయ్యేటప్పుడు సెక్యూరిటీ చెక్ కూడా ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 5 minutes. కొద్దిగా ఇంకా క్రిస్మస్, న్యూ ఇయర్స్ ఇట్లాంటి టైంలో ఒక 10 నిమిషాలు పడుతుందేమో. ఎందుకంటే చాలా మంది ఎర్లీగా వస్తారు, అంటే చాలా మంది లేట్ వస్తారు కాబట్టి చిన్నది, చాలా చిన్నది సెక్యూరిటీ చెక్. ఇక్కడ నుండి చిన్న విలేజెస్ నుండి వచ్చే ప్లేన్స్కి బ్యాగేజ్ క్లెయిమ్ అన్నాడు. బ్యాగ్ చెక్ ఇన్ చేసేసినాం, పైకి వెళ్తున్నాం. ఈ ఎలివేటర్ నుండి పైకి వెళ్తే టీఎస్ఏ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆడికెళ్ళి మనం లోపలికి వెళ్ళిపోయి చిల్ అవుదాం. పైన ఎట్లుంటుంది. సెక్యూరిటీ చెక్ నుండి బయటకు వచ్చేసినాం. ఇక్కడ మనం చిల్ అవుదాం అనుకున్నాం, కానీ ఇవాళ క్లోజ్ ఉంది. న్యూ ఇయర్స్ ఈవ్ కదా, వాళ్ళకు కూడా అప్పుడప్పుడు హాలిడేస్ ఉండాలి. ఇది ఒక మంచి గిఫ్ట్ స్టోర్. అటు సైడ్ మన గేట్స్ ఉంటాయి. అంతే, అయిపోయాయి. చిన్న సూవెనీర్ గిఫ్ట్ షాప్, రెగ్యులర్ స్టాఫ్. మాన్స్టర్ అనుకున్నా కానీ స్పార్క్లింగ్ వాటర్ తీసుకున్నాం. ఇక్కడ చిన్న బేబీ మూస్, ఇదేందో నాకు తెలుస్తలేదు. మూస్ లాగానే ఉన్నాయి యాంట్లర్స్. చిన్న ప్రైవసీ రూమ్. ఇక్కడ ఇంకో 2 గేట్లు అయిపోయినాయి. గ్లాస్ డోర్ లోపల ఉన్నది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ వీలైతే ఇది కూడా చెక్ చేయండి. ఇది నేటివ్ ఆర్ట్ అన్నట్టు. వాళ్ళు హంట్ చేసిన యానిమల్స్ నుండి ఇట్లా జాకెట్స్ అండ్ కోట్స్ తయారు చేస్తారు.
ఇవన్నీ కొన్ని ఏన్షియంట్ టైం కాదు, గోల్డ్ మైనింగ్ హిస్టరీ. బట్ వాళ్ళు నేచర్ లో దొరికే థింగ్స్ తోని ఇట్లాంటి చిన్న చిన్నవి ఆ బీడ్స్ ఇట్లాంటి ఆర్టిక్రాఫ్ట్స్ తయారు చేస్తారు. ఇక్కడ దొరికిన కాపర్ అండ్ గోల్డ్ డిస్ప్లేస్ ఉన్నాయి కొన్ని. ఇది చిన్న సైజ్ మ్యామత్, ఇది ఫ్రీజ్ అయిపోయింది ఐస్ ఏజ్ తర్వాత. చిన్న ఫ్లోట్ అవుతూ వూలీ మ్యామత్. ఇది ఇక్కడ అలాస్కాలోనే దొరికింది అది. ఫాజిల్స్. ఈ యూనివర్సిటీకి వెళ్ళండి చిచ్చా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కొన్ని బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, బ్రౌన్ బేర్, నార్మల్ బ్లాక్ బేర్ స్కల్స్. ఆ సైజ్ డిఫరెన్స్ చూడండి, క్రేజీ ఉంది అసలు. ఇక్కడ లాస్ట్ సెట్ ఆఫ్ డిస్ప్లే ఉంది. అండ్ ఇక్కడ ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, ఎల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని. ఈ ఎల్సన్ అనే పర్సన్ ఇతన్ని ఆనర్ చేస్తూ ఆ ఎయిర్ ఫోర్స్ బేస్ నేమ్ చేశాడు. వచ్చే సంగతి ఏంటంటే అన్ని ఫస్ట్ ఎయిర్ మెయిల్ ఇన్ అలాస్కా, ఫస్ట్ పైలట్, అంటార్టికా మీదకెళ్ళి ఫ్లై చేసిన ఫస్ట్ ఎవర్ పైలట్. సో వెరీ కూల్ స్టఫ్. ఇక్కడ ఒకటి రెండు ఎయిర్ మ్యూజియంస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మన శాండ్విచ్ తినేసి చిన్న అట్లా చిల్ అవుదాం. ఇంకా 3 గంటలు ఉంది. వీళ్ళైతే మ్యాప్ తీసుకుందాం, చాలా ఆడ్ టైమింగ్లో ఉంది. మిడ్ నైట్ కదా, మిడిల్ ఆఫ్ ది నైట్ కాబట్టి మొత్తం పడుకోలేము, మొత్తం మెలకు ఉండలేము. గిఫ్ట్ షాప్లో కొన్ని యాక్ బైసన్ని హంగ్ చేస్తారు ఇంటీరియర్ అలాస్కాలో. ఎలా అంటే మన మూవ్స్ కొమ్ములు ఉంటాయి కదా, యాంట్లర్స్ అంటారు, వీటి నుండి తయారు చేసిన చిన్న చిన్న టాయ్స్ కానీ చిన్న చిన్న ఆర్ట్ కానీ సేల్కున్నాయి. నేను నేపాల్ వెళ్ళినప్పుడు ఒక చిన్న యాక్ బోన్తోని పెండెంట్ తీసుకున్నానా ఏదో తీసుకున్నా. ఇప్పుడు సియాటిల్ వెళ్ళినాక మళ్ళీ అక్క దగ్గర ఉంటుంది, చూడాలి. చాలా స్టాఫ్ అక్కడనే వదిలేసి వచ్చిన, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవచ్చు అని. చూసా. చలో మనం ఫ్లైట్ ఎక్కే టైం అయిపోయింది.